మీకు అగ్రిమెంట్ కంటే ముందే మీరు ఫ్లాట్ బుకింగ్ చేయకుండా ముందే అన్ని డీటెయిల్స్ ఇస్తా. ఓకే, మీ సాటిస్ఫై అయితేనే ఫ్లాట్ బుక్ చేసుకోండి అంతే. అగర్ మీద నువ్వు ఫ్లాట్ బుకింగ్ చేద్దని చెప్తాను నేను క్లియర్ గా. మేము బుకింగ్ కూడా ఓన్లీ 5 lakhs తీసుకుంటాం ఫస్ట్. ఓకే, 5 lakhs పేమెంట్ అయితే సరిపోతుంది సార్. ఓన్లీ 5 lakhs బుకింగ్ అమౌంట్ అని చెప్పి. ఓకే, బుకింగ్ అమౌంట్ 5 lakhs తీసుకొని మీ ఫైల్ ఏదైతే ఉందో బ్యాంక్ అప్రూవ్ పంపిస్తాం సార్. ఇది ఇప్పుడు ఇక్కడ మనకి వెనక ప్లాన్ కనబడుతుంది సార్, 4 ప్లాన్. అవును సార్. మొత్తం కూడా ఫ్లాట్స్ అన్ని కూడా ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్స్ లాగా కనబడుతుంది సార్. సార్ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఫాల్స్ సార్. మీరు కామన్ హాల్స్ ఎక్కడ ఉండదు మీకు. ఓకే, మీకు ఫ్లాట్ కి మధ్య కూడా 10 feet గ్యాప్ ఉంటుంది. ఓకే, ఓకేనా. డక్ ఏరియా 10 feet వచ్చింది. ఎస్ సార్, 10 feet. వెంటిలేషన్ బాగుంటుంది. క్లారిడార్ కూడా అన్ని 7 feet ఇచ్చాం సార్. ఓకే, ప్రతి క్లారిడార్ కూడా 7 feet. ఎక్కడ కామన్ వాల్స్ ఎక్కడ లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు విని అండి. ఈరోజు మీ ముందుకి ఒక అద్భుతమైనటువంటి లొకేషన్లో 3 and 4 BHK ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. అద్భుతమైన లొకేషన్ అన్న ఎందుకన్నానంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, అంటే మనం ఇప్పుడు ఉన్న లొకేషన్ వచ్చేసి తుక్కుగూడ అండి. తుక్కుగూడలో మనం చూసుకున్నట్టయితే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్తో పాటు రెసిడెన్షియల్ జోన్తో పాటు మంచి కనెక్టివిటీస్ ఉన్నటువంటి ఏరియా అండి ఈ తుక్కుగూడ వచ్చేసి. అలాగండి ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. రమేష్ సార్ నంబర్ అని మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే అండి ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా రమేష్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్. సార్ ఇక్కడ కనెక్టివిటీస్ కూడా బాగుంటాయి. ముందు ఒకసారి కనెక్టివిటీస్ యొక్క వివరాలు కూడా చెప్పండి సార్. మనకు వచ్చేసి మనకు ఎగ్జిట్ నుంచి కరెక్ట్ 1.5 kilometers లోపే ఉంటుంది సార్. అంటే తుక్కుగూడ 14 నుంచి 1.5. మన ఎయిర్పోర్ట్ నుంచి 8 kilometers. శ్రీశైలం హైవే నుంచి మనకు 400 meters. అదే మనకి ఇప్పుడు ఈ సిటీ కమాన్ నుంచి మనకు ఒక 400 meters అంటే ప్రాజెక్ట్ ఉంది, వాకబుల్ డిస్టెన్స్ అనుకోవచ్చు. మనకి ఇప్పుడు ఒకసారి ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి కూడా చెప్పండి సార్. ఎంప్లాయ్మెంట్ జోన్ అంటే మనకి ఇక్కడ ముందు నుంచి మనకు 150 road కనెక్టివిటీ ఉంది సార్. మనకు ఎంప్లాయ్మెంట్ ఈసీటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ మొత్తం ఇక్కడ నుంచే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి సార్. ప్రాజెక్ట్ నేమ్ చెప్పండి సార్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చి ఏపీఎల్ సార్. ఈ ఏపీఎల్ గ్రూప్ గురించి మా సార్ని అడిగి తెలుసుకుందాం. ఓకే సార్, నమస్తే సార్. నమస్కారం సార్. మీ పేరు సార్? సార్ నా పేరు నరసింహ. ఓకే, కంపెనీ చూస్తారు ఏపీఎల్ గ్రూప్ అని చెప్పేసి. ఆ కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ నేను. ఓకే, సో మీకు డెవలప్మెంట్స్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు అడగవచ్చు. ఓకే, మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మేము చేసేది కొత్త ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఇది 5 ఎకరాలు 5 గుంటలు మొత్తం టోటల్ సైడ్. మేము ప్రస్తుతం కన్స్ట్రక్షన్ చేసే సైడ్ 2 ఎకరాల 4 గుంటలు. ఇది సింగిల్ టవర్. అంటే ఫస్ట్ ఫేజ్ అన్నట్టు. ఎస్ సార్, మీకు ఫస్ట్ ఫేజ్ ఇది సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇది సింగిల్ టవర్ ఏంటంటే ఫ్లోర్ కి 15 ఫ్లాట్లు వస్తున్నాయి. అందులో అన్ని కూడా 3 bedroom, ఒకటి మాత్రం మీకు 4 bedroom వస్తుంది. ఇది కాకుండా G+19 floors. ఇది హైరైజ్ బిల్డింగ్. ఎస్ సార్, హైరైజ్ ప్లస్ 2 basements ఉంటాయి. ఆ 2 basements అది కూడా పార్కింగ్ ఇచ్చినాము. అక్కడ నుంచి గ్రౌండ్ ఫ్లోర్. ఆ గ్రౌండ్ అనేది కంప్లీట్ గా ఎమ్యూనిటీ ఫ్లోర్. అది మొత్తం ఎమ్యూనిటీస్ మొత్తం ఆ ఫ్లోర్ లో ఉంటాయి. స్విమ్మింగ్ పూల్ కావచ్చు, స్పా కావచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ప్రతి ఒక్కటి ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఇస్తుంది. ప్లస్ దీనికి లిఫ్ట్లు వచ్చేసి 2 సర్వీస్ లిఫ్టులు, 5 ప్యాసింజర్ లిఫ్ట్లు. ఇక్కడ నుంచి 20 floors మీకు. ఓకే, టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని వస్తున్నాయి? మొత్తం దీని టోటల్ యూనిట్ వచ్చి 290 units. ఆల్మోస్ట్ బుకింగ్స్ ఒక 50 వరకు అయినాయి ఆల్రెడీ బుక్. ఇక్కడ ప్రైస్ కోడ్ చేసేదంటే 5,999. 5,999. ఎస్ సార్. దీన్ని మేము ఏం చేసామంటే ఒక 1000 rupees ఈ మంత్ డిస్కౌంట్ పెట్టినాం. అంటే 4,999 ఇస్తున్నారు సార్, లేకపోతే 6,999 5,999 చేస్తున్నాం. ఓకే, యాక్చువల్గా 6,999 5,999 చేస్తున్నాం. అది ఈ 1 month లో బుకింగ్ చేసుకున్న వాళ్ళకి కూడా ఇంకా మా రమేష్ గారు వీడియో చూసి ఏమైనా వచ్చి మాట్లాడితే కూడా ఇంకా నా సైడ్ నుంచి ఏమైనా చేస్తే నెగోషియేషన్ ఉంటుంది సార్. మీరు ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పారు కదా, ఒకసారి కన్స్ట్రక్షన్ యొక్క డీటెయిల్స్ కూడా కొంచెం చెప్పండి సార్. అంటే వాడుతున్నారు సార్. ఇది యాక్చువల్ ఏంటంటే మీకు బ్రోచర్ మీద, అంటే వీడియోలో మొత్తం ఫుల్ లెంత్ మీకు చెప్పకపోయి ఉండొచ్చు. మీకు బ్రోచర్ లో ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రతిదీ కూడా. అంటే ఇక్కడ యాక్చువల్ ఏంటంటే ఇది మైవన్ టెక్నాలజీ కాదు. 50% మైవన్, 50% బ్రిక్ వస్తుంది. ఆ బ్రిక్ అనేది లైట్ వెయిట్ బ్రిక్. అది హైరైజ్ బిల్డింగ్ లో మెటీరియల్స్ వాడుతున్నాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఏ మెటీరియల్ వాడుతారో అవన్నీ ఇస్తున్నాం మీకు. ఆ బ్రోచర్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్ని ప్రతి ఒక్కటి మీకు అగ్రిమెంట్ కంటే ముందే మీరు ఫ్లాట్ బుకింగ్ చేయకుండా ముందే అన్ని డీటెయిల్స్ ఇస్తా. మీ సాటిస్ఫై అయితేనే ఫ్లాట్ బుక్ చేసుకోండి, అంతే. అగర్ మీద నువ్వు ఫ్లాట్ బుకింగ్ చేద్దని చెప్తాను నేను క్లియర్ గా. ఇంకోటి రేట్స్ దగ్గర మీరు ఎమ్యూనిటీస్ ఏదైతే ఇస్తున్నారని చెప్పారో అవన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎమ్యూనిటీస్ తీసుకుంటాం. చెప్పిన తర్వాతనే బుకింగ్ తీసుకుంటాం. మేము బుకింగ్ కూడా ఓన్లీ 5 lakhs తీసుకుంటాం ఫస్ట్. ఓకే, 5 lakhs పేమెంట్ అయితే సరిపోతుంది సార్. ఓన్లీ 5 lakhs బుకింగ్ అమౌంట్ అని చెప్పి. ఓకే, బుకింగ్ అమౌంట్ 5 lakhs తీసుకొని మీ ఫైల్ ఏదైతే ఉందో బ్యాంక్ అప్రూవ్ పంపిస్తాం. బ్యాంక్ అప్రూవ్ లోన్ ఏదైతే మీకు ఎంత లోన్ వస్తుందో మిగతా యాక్చువల్లీ మేము 20% పేమెంట్ చేసి 80% బ్యాంక్ లోన్ తీసుకోవాలి. యాక్చువల్ ప్రైస్ మనం చేసేది. సో మేమేం చేస్తామంటే 50% తీసుకోండి. ఓన్లీ 5 lakhs తీసుకొని మీ ఫైల్ లోన్ పంపిస్తాము. మా లోన్ పర్సన్ ఇక్కడే ఉంటాడు. సాటర్డే సండే ఇక్కడే ఉంటారు వాళ్ళు. మీ లోన్ ఎంత అప్పుడు మిగతా పేమెంట్ ఏమైనా ఆప్షన్ ఉంటే
అక్కడ నుంచి మీరు రీపేమెంట్ చేసుకొని తెలిసిపోతుంది వాళ్ళకి. అక్కడ వెళ్ళిపోవచ్చు. ప్రాజెక్ట్ వచ్చేసి దేని నుంచి అప్రూవల్ ఉంది సార్? హెచ్ఎండిఏ ఉంది సార్. హెచ్ఎండిఏ టీజీ రేరా ఉంటుంది. ఇది కాకుండా ఈ కంపెనీ క్రెడై అసోసియేట్ కంపెనీ. ఇప్పుడు మీరు 599 చెప్పింది కదా, యాక్చువల్లీ ఇక్కడ ప్రైస్ ఎంత నడుస్తుంది సార్? మీరు తుక్కుగూడ గురించి ఎంక్వైరీ చేసుకోండి సార్. తుక్కుగూడ ఏంటంటే నేను చెప్పడం కాదు, మార్కెట్లో జనాలు ఒక నలుగురు ఎంక్వైరీ చేసిన తర్వాత మనం ఎక్కడైనా కూడా ఒక సైట్ చూసామంటే ఈ సైడ్కి వచ్చే ముందు ఒక 4 సైట్లు చూసేస్తాం ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు రెడీ టు మూవ్ కూడా మినిమం ఇప్పుడు ఈ ఏరియాలో రెడీ టు మూవ్ 7,000 to 8,000 అమ్ముతారు సార్ ఎస్ఎఫ్టీలు. సో అండర్ కన్స్ట్రక్షన్ అంతా కూడా మినిమం 5,000 నుంచి 6,000 ఎస్ఎఫ్టీ ఎవరు తక్కువ అమ్మట్లేదు. ఇది నేను చెప్పేది మన చిన్న చిట్కా బిల్డర్స్ మాట్లాడుతున్నాం. అంటే గ్రేటెడ్ కమ్యూనిటీలో ఆ రేట్లు ఎవరు ఇవ్వలేదు, పెద్ద కమ్యూనిటీ ఎవరు ఇవ్వలేదు. అంటే 7,000 నడుస్తుంది అంటారా? 100% నడుస్తుంది. గూగుల్ సెర్చ్ చేయండి ఒకసారి కావాలంటే. ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో మేము ఎట్లాంటి బిల్డింగ్ కడుతున్నాం సార్, మీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూడండి. మీరు నాతో పాటు వస్తే ఇప్పుడు మేము కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చూపిస్తాను. కన్స్ట్రక్షన్ కూడా అన్ని కంపెనీలా కూడా డిఫరెంట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్. అది నేను చెప్పడం కాదు, మా కస్టమర్స్ చెప్తారు. మా ప్రీవియస్ కస్టమర్స్ కొన్న కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సార్ ఇది ఇప్పుడు ప్రాజెక్ట్ ఏ స్టేజ్ లో ఉంది, మనకి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? యాక్చువల్లీ మనకు రేరా ఉంది సార్, 2030 వరకు రేరా ఉంది. సో మా ప్లానింగ్ ఏంటంటే 2029 నాటికి దీన్ని కంప్లీట్ చేద్దాం ప్లానింగ్. ఎస్ సార్. ఓకే, 2029 అంటే ఇప్పుడు మనం 2026 లో ఉన్నాం. ఇంకో 3 years లో కంప్లీట్ చేస్తాం సార్. మీకు 3 years లో కంప్లీట్ చేస్తాం ప్రాజెక్ట్. సార్ ఇంకోటి ఇప్పుడు 5,999 ప్రైస్ అన్నారు కదా సార్, ఇది కంప్లీట్ అయ్యే వరకు ఒక ఇన్వెస్టర్ కానివ్వండి, కొన్న వాళ్ళకి కానీ ఎంతవరకు అప్రిషియేషన్ రావచ్చు? అంటే నా నుంచి నేను మీకు గ్యారంటీ 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాను. 7,000 to 8,000 ఎస్ఎఫ్టీ ఈజీగా అమ్ముతుంది సార్. ఓకే, మీరు ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ చెప్తున్నారు? ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ నేను చెప్తాను. ఓకే, ఇంకోటి ఇంకా పెరుగుతుంది అంటే నేను చెప్పే రఫ్ చెప్తాను మీకు. నేను ఓకే, ఇంకా పెరగొచ్చు కానీ తగ్గే అవకాశం లేదు. ఓకే, ఎందుకంటే సార్ ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తా. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ మనకు 4 సిటీ డెవలప్ చేస్తుంది. సైబరాబాద్ ఎట్లా డెవలప్ చేస్తుందో ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తుంది. ఇదే మెయిన్ రోడ్డు. అవును, ఇది కాకుండా మీకు ముందు నా ముందు కనిపించే కంపెనీస్ ఉన్నాయో ఇది ఈ సిటీ సార్, ఎలక్ట్రానిక్ సిటీ అంటారు. రోడ్ చూడండి, ఇది 150 feet రోడ్. యాక్చువల్ 100 feet రోడ్. ఇది 100 feet సరిపోవట్లేదు రోడ్. ఇది ఆల్రెడీ మీ 150 feet రోడ్ కి మన నిలబడంతా కూడా ఇక్కడ నుంచి ఇదంతా సెట్ బ్యాక్ చేసి ఎక్స్టెన్షన్ రోడ్. ఇదంతా అదే. ఇంకొకటి తుక్కుగూడ ప్రాంతంలో వెళ్ళాలంటే తుక్కుగూడ. అవును సార్. ఓకే, అలాంటి ప్రాంతంలో మన గేటెడ్ కమ్యూనిటీ అవుటర్ రింగ్ రోడ్ కు వెరీ నియర్ బై కనిపిస్తున్నాం, ఎయిర్పోర్ట్ కు నియర్ బై కనిపిస్తున్నాం, ఫాక్స్కాన్ కు నియర్ బై ఉన్నాం, టీసీఎస్ కూడా నియర్ బై ఉన్నాం. ఇవన్నీ కాకుండా ఇంకో 4 ఏళ్ళ మీకైతే మీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ చేస్తున్నామో ఈ ప్రాజెక్ట్ మీకు గ్రోపరేషన్ చేసే టైంకు ఈడ మినిమం 8 నుంచి 9,000 ఎస్ఎఫ్టీ అమ్ముదాన్ని మా టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నాం. మాది కొన్న కస్టమర్స్ ఈవెన్ రెంటల్ ఇన్కమ్ కూడా ఇక్కడ ఏరియాలో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి, ఇమేజ్ చేసుకోండి. దాని ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు రెంటల్ ఇన్కమ్ గురించి అన్నారు కదా, ఈ అన్ని ఎంప్లాయ్మెంట్ జోన్స్ దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రెంటల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మీకు ఎందుకు చెప్పాలంటే సార్, ఇప్పుడు ఈ సిటీ అనేది యాక్చువల్లీ 1,100 ఎకరాల్లో డెవలప్ చేసారు. ఓకే, 1,100 acres. సో ఇందులో యాక్చువల్ ఇండస్ట్రియల్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు, గ్రీన్ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ నాన్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అని. ఎందుకంటే ఇవి మన సెమీ బ్యాటరీస్ చిన్న చిన్న తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటి సెమీ కండక్టర్స్, ఫాక్స్కాన్ ఇలాంటివి ఉన్నాయి. అలాంటి ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ఎంప్లాయ్మెంట్ జోన్ అంటే దగ్గర 20 నుంచి 30,000 మంది ఆల్రెడీ వర్కింగ్. ఇప్పుడు ఇంకోటి మీకు గచ్చిబౌలి ఎంప్లాయ్మెంట్, గచ్చిబౌలి సైడ్ ఉండే వాళ్ళందరికీ కూడా ఇదే ఫస్ట్ ఆప్షన్. ఎందుకంటే గచ్చిబౌలిలో ఉండాలనుకుంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మినిమం 40,000 నుంచి 50,000. అవునా? అవును సార్. అదే తుక్కుగూడకు వస్తే 20,000 వస్తుంది. ఓకే, డబుల్ బెడ్రూమ్ ఒక 30,000 మిగులుతాయి. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎక్కితే 20 నుంచి 30 నిమిషాలు డ్రైవ్. ఓకే, ఎక్కడికి? ఎగ్జిట్ మీకు ఎగ్జిట్ 14 నుంచి వెళ్ళి ఎగ్జిట్ 2కి వెళ్ళినా కూడా మా అంటే మాక్సిమం 30 to 40 minutes. ఓకే, అంతా కూడా పట్టదు సార్. ఎగ్జాంపుల్ చెప్తాను, అందుకే నేను ఎక్కువ చెప్తాను. ఇంకా 20 నిమిషాలు మీ టైం. అవును, ఇంకోటి కూడా సార్ మనకు ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 అతి సమీపంలో ఉంది కాబట్టి మనకి ఒకవేళ హైటెక్ సిటీ కానీ ఇవన్నీ వర్క్ చేసుకోవాలన్నా కూడా ఈజీగా యాక్సెస్ ఉంటుంది రోడ్ కూడా. సార్ ఇప్పుడు మనకి ఎస్ఎఫ్టీ గురించి ఇవన్నీ కూడా ఒకసారి ఆఫీస్ లో కూడా వెళ్ళి తెలుసుకుంటాం సార్. ఓవరాల్ ఎన్ని యూనిట్స్ వచ్చారు మనకు? ఇది టోటల్ యూనిట్స్ వచ్చి 290 యూనిట్స్ సార్. ఇది 290 యూనిట్స్ లో మీకు ఏంటంటే ఫ్లోర్ కి 15 ఫ్లాట్లు వచ్చినాయి, గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఇంకో 5 ఫ్లాట్లు వచ్చినాయి. రెసిడెన్షియల్ అనేది మీకు 19 floors. ఓకే, టోటల్ 19. ఆ 19 floors లో మొత్తం మీకు వచ్చే యూనిట్స్ 290 అంటే 290 యూనిట్స్ వస్తున్నాయి. 290 యూనిట్స్ లో ఇవాళ మేము తీసుకున్న అన్ని కూడా 3 bedrooms, ఒకటి మాత్రం 4 bedroom, సింగిల్ ఫ్లాట్ డబుల్ ఒకటే 4 BHK ఉంటుంది. మీకు అది అల్ట్రా లగ్జరీ సార్. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా మీకు అంటే మీకు ఇవాళ మోడల్ ఫ్లాట్ ఇవ్వలేకపోయిండొచ్చు, ఇంకో 1 month పడుతుంది మోడల్ ఫ్లాట్ ఇవ్వడానికి. మోడల్ ఫ్లాట్ ఇచ్చిన తర్వాత మీరు చెప్పండి. ఇప్పుడు మీ కేసు నేను చెప్పడం కోసం చెప్పట్లేదు. మోడల్ ఫ్లాట్ ఎంత అద్భుతంగా చేస్తామో, ఏ బ్రాండ్ ఇస్తామో ప్రతి బ్రాండ్ మీ అక్కడ మీకు దాంట్లో లోపల వచ్చే శానిటైజింగ్ కావచ్చు,
డోర్స్ కావచ్చు ఏ ఇస్తున్నారో చూసిన తర్వాత మీరు అప్పుడు మాట్లాడండి ఓకే ఏమైనా డౌట్ ఉంటే. అంటే అప్పట్లో కస్టమర్ విజిట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ విజిట్లు నడుస్తుంది సార్ వీకెండ్స్ ఎవ్రీ వీకెండ్స్. ఇప్పుడు మీరు చూస్తే ఒక 3-4 యూనిట్స్ ఎవ్రీ వీక్ బుక్ అవుతుంటాయి సార్. ఓకే ఎవ్రీ వీక్ బుక్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఇంకా ప్రైమ్ లొకేషన్ సార్ యాక్చువల్లీ ఇది ప్రైమ్ లొకేషన్ సార్. ఇది ఇప్పుడు ఇక్కడ మనకి వెనక ప్లాన్ కనబడుతుంది సార్, 4 ప్లాన్. అవును సార్. మొత్తం కూడా ఫ్లాట్స్ అన్ని కూడా ఒక ఇండిపెండెంట్ ఫ్లాట్స్ లాగా కనబడుతుంది సార్. సార్ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఫాల్స్ సార్. మీరు కామన్ హాల్స్ ఎక్కడ ఉండదు మీకు. ఓకే, మీకు ఫ్లాట్ కి మధ్య కూడా 10 ఫీట్ల గ్యాప్ ఉంటుంది. ఓకే ఓకేనా. డక్ ఏరియా 10 ఫీట్ వచ్చింది. ఎస్ సార్ 10 ఫీట్. వెంటిలేషన్ బాగుంటుంది. క్లారిటార్ కూడా అన్ని 7 ఫీట్స్ ఇచ్చాం సార్. ఎక్కడ కామన్ వాల్స్ ఎక్కడ లేదు. హెచ్ఎండి చెప్పిందో దానికంటే కొంచెం ఎక్కువ ట్రై చేస్తున్నాం తప్ప తక్కువ ఆలోచించారు సార్. ఈ 10 ఫీట్ రావడం వల్ల అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి సార్. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటిలేషన్ ఒకటి ఉంటుంది, ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది. ఎస్ సార్. నైట్ టైంలో ఈవినింగ్ వరకు కూడా లైట్స్ వేసే పని లేదు. అవసరం ఉండదు. అవును, ఇవన్నీ కూడా ఒక ఫీల్ ఉంటుంది సార్, అంటే 10 ఫీట్ గ్యాప్ ఇవ్వడం వల్ల. ఇంకోటి కూడా సార్, వాస్తు ప్రకారంగా కూడా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూడా ప్లాన్ సార్. మా ఎంట్రన్స్ ఒకసారి మీరు చూడండి, మీరు ఆల్రెడీ సైట్ చూసింటారు కాబట్టి నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ సార్. నార్త్ నుంచి ఈశాన్యం నుంచి ఎంటర్ అవుతున్నాం. మీరు ఆ వాస్తు ప్రకారంగా మేము 1కి 2 సార్లు మంచి మంచి వాస్తు పండితులతోని మా ఇంజనీర్స్ ఎవరైతే మేము చెప్పే కదా వాళ్ళు మంచి మంచి వాళ్ళతో చేయించినాకనే వాస్తు చేసారు. మీరు వాస్తు ఇంకోటి కూడా చెప్తాను, మీరు బిఫోర్ బిగ్ చేసిన ముందు ఒకసారి వాస్తు మీరు చెక్ చేసుకోండి. నేను ఇస్తాను మీకు వాస్తు, ఒకసారి చెక్ చేసుకుంటే ఫ్లాట్ బుక్ చేసుకోండి. అయితే ఫ్లోర్ ప్లాన్ కావాలంటే కస్టమర్స్ కాల్ చేసిన వాళ్ళకి మీరు ఫ్లోర్ ప్లాన్ కూడా పంపిస్తాం. మేము పీడిఎఫ్ పెడతాం సార్. మీకు పీడిఎఫ్ కావాలంటే క్లియర్ గా మేము పెడతాం. మా దగ్గర పీడిఎఫ్ ఉంటుంది, ఆ పీడిఎఫ్ పెడతా. మీరు ఫ్లాట్ ఇంటి దగ్గరనే ఏ ఫ్లాట్ ఏ వాస్తు బాగుంటుంది చెక్ చేసుకుని మా దగ్గర రండి. ఓకే, ఆ వేకెన్సీలో ఏ ఫ్లోర్ సెలెక్ట్ చేసుకొని వస్తే మీ ముందు ఆ వేకెంట్ లిస్ట్ మొత్తం మీ ముందు పెడతాను. మీరు అడిగిన ఫ్లోర్ లో ఏ ఫ్లాట్ అవైలబిలిటీ చెప్తాం. లేకపోతే కూడా ఇంకోటి ఇంట్లో ఉన్న ఫ్లాట్లను మీరు చూసుకోండి సైజులు. ఒక్కటే నార్త్ ఫేస్ వచ్చింది, ఒక్క ఫ్లాట్ మాత్రం నార్త్ ఫేస్, మిగతా అన్ని ఈస్ట్ వెస్ట్ వస్తాయి. ఇంకోటి అపార్ట్మెంట్ కల్చర్ ఏముంటుందంటే ఎక్కువ జనరల్ గా ఇష్టపడేది అంటే జనాల్లో నానే ఏమిటంటే ఈస్ట్ అంటారు. అవును సార్. కానీ వాస్తవంగా ఈస్ట్ కంటే వెస్ట్ చాలా బాగుంది. ప్లానింగ్ బాగా వస్తుంది సార్. ప్లానింగ్ బాగా వస్తుంది అపార్ట్మెంట్ అంటే మళ్ళీ ఇండిపెండెంట్ హౌస్ చెప్పలేదు. ఎక్కువ మంది కూడా ఇప్పుడు మీరు అన్నట్టే ఈస్ట్ అండ్ వెస్ట్ ప్లానింగ్ చేస్తున్నారు. ఎందుకంటే స్పేస్ కలిసి వచ్చేది, ప్లస్ ఏంటంటే రూమ్స్ కానీ ఇవన్నీ కూడా మంచిగా ప్లానింగ్ చేయడం వల్ల మంచిగా కుదిరేది కూడా ఈ ఫేజింగ్స్ లోనే కుదురుతుంది అపార్ట్మెంట్ వచ్చారు. ఒకటి సార్, మనం ఎక్కడ అంటే ఈ అపార్ట్మెంట్ అనే కాదు, ఎక్కడ ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా మనం రోడ్ కనెక్టివిటీ ఫస్ట్ తీసుకోండి. సెకండ్ వాస్తు, మనం ఎక్కడి నుంచి ఎంటర్ అవుతున్నాం ఎక్కడి నుంచి బయటకు వెళ్తున్నాం ఇది కూడా చూసుకోండి సార్. బేసిక్ ఎస్ఎఫ్టీ ఎక్కడి నుంచి సార్? 1683 నుంచి స్టార్ట్, ఓకే 2943 వరకు. ఓకే, 1683 నుంచి 2943. ఓకే సార్, మనకి డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి మళ్ళీ మీకు. ఓకే, 1700 నుంచి ఉన్నాయి, 1800 ఉన్నాయి, ప్లస్ 2200 ఉన్నాయి. డిఫరెంట్ సైజులు. మీకు సైజ్ అంటే మీకు ఏ సైజ్ కనెక్ట్ చేసుకుంటాం మీరు చూసి ప్లాన్ చేసుకుందాం. ఓకే సార్, ఇందులో మనకి యూడిఎస్ ఎంత వచ్చింది సార్? బేసిక్ మీకు 46 గజాల నుంచి యూడిఎస్ వస్తుంది సార్. 46 నుంచి 56 దాకా వస్తుంది. ఓకే, ట్రిపుల్ బెడ్రూమ్ అన్ని డిఫరెంట్. మీకు బ్రోచర్ ఎక్స్ప్లెయిన్, మీ బ్రోచర్ ఇస్తాను మీకు నేను. మీరు వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకుని చూసుకుందాం. అదే కస్టమర్ వచ్చినప్పుడు అంటే రఫ్ గా చెప్తాను మీకు నేను. మినిమం 43 యార్డ్స్ నుంచి ఉంటుంది, 46 నుంచి 56 వరకు ఉన్నాయి. ఇంకా కొన్ని డిఫరెంట్ మార్క్స్ ఉంటాయి, అవి చెప్తుంటాయి మీకు నేను. సార్ ఇంకోటి మనకి ఇక్కడ యూడిఎస్ చెప్పారు కదా, ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్? ఇలా మినిమం సార్ మీరు ఉన్న రోడ్లో మీరు ఎంక్వైరీ చేసుకోండి. మా దగ్గరికి మేము బిఫోర్ అంటే మా దగ్గరకు వచ్చే ముందు ఎంక్వైరీ చేసుకోండి. ₹1,00,000 గజం అయితే ఇది తక్కువ లేదు సార్. ఓకే, మీ ఉన్న రోడ్లో ₹1,00,000 గజం అయితే ఎవరైనా కొనుక్కోవడం రెడీ ఉంటారు. మీరు ₹1,00,000 గజం అంటే కొనుక్కోవడం రెడీ ఉంటారు. అవును సార్. 100 ఫీట్ రోడ్ కాదు సార్, ఇది 150 ఫీట్ రోడ్డు. శ్రీశైలం హైవే అనేది మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. శ్రీశైలం హైవే అనేది ఒక శ్రీశైలం హైవే అనుకుంటారు చాలా మంది. కానీ ఇప్పుడు శ్రీశైలం హైవే ఒక సింగిల్ కాదు. ఎందుకు చెప్తారు మీకంటే ఇక్కడికి కొత్త రోడ్ ఒకటి ఆల్రెడీ సార్ 165K అని చెప్పేసి ఆంధ్ర కనెక్టివిటీ చేసి రోడ్ ఇక్కడ నుంచి వయా కొల్లాపూర్. ఇది యాక్చువల్ 165K అనేది వయా నంద్యాల టు కర్నూలు, కడప, తిరుపతి వరకు వేసేది. మీరు బెంగళూరు హైవేలో తిరుపతి వెళ్తే 100 కిలోమీటర్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ఈ రూట్ లో మనకి వెళ్తే 80 కిలోమీటర్ తగ్గుతుంది. ఓకే, అది మీకు సోమాచలం బ్రిడ్జ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. బ్రిడ్జ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. అంటే నెక్స్ట్ కనెక్టివిటీ అది కూడా ఇప్పుడు అంటే ఇప్పుడు శ్రీశైలం హైవే 2 రాజధాని అంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఓన్లీ శ్రీశైలం హైవేనే కాదు, ఆంధ్రాకి వెళ్ళే మెయిన్ హైవే కూడా లేదు ఇన్ ఫ్యూచర్. ప్లస్ మీకు పక్కనే చెప్పారు ఆల్రెడీ, పక్కనే ఫ్యూచర్ సిటీ రోడ్ ఆల్రెడీ మీకు కనెక్ట్ చేసారు. ఎక్కడికి? అది అమరావతి రోడ్. అది ఇది నాగార్జున సాగర్. ఇన్ని కనెక్టివిటీ మధ్యలో మనం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కాకుండా ఇవన్నీ కనెక్టివిటీ మన చుట్టుపక్కల ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన ఏరియాస్ అన్ని కూడా ఇక్కడ నుంచి దాటిపోవాల్సిన ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలన్నా మనం దాటే. ఎగ్జిట్ 14 పక్కకే ఉన్నట్టు మనం.
ఇంకోటి మీకు బ్యాంక్ లోన్స్ అని చెప్పి అదే దాని గురించి మీ బ్యాంక్ లోన్స్ అని చెప్పి కాబట్టి అన్ని బ్యాంక్స్ అప్రోడ్స్ మా దగ్గర ఐసిఐసి ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఇండస్ట్రియల్ బ్యాంక్, అన్ని బ్యాంక్స్ ఉంది, ఇండస్ట్రియల్ బ్యాంక్స్ అన్ని ఉన్నాయి. మీరు ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ లోన్ చేయిస్తాం. మా పర్సన్ రెడీ ఉంటాడు. ఓకే, మీరు ఫ్లాట్ బుక్ చేసే వరకే మీ బాధ్యత. ఆ తర్వాత మేము చేస్తాం మీకు లోన్ ప్రాసెసింగ్ అంతా మేము చేస్తాం. లోన్ ప్రాసెస్. ఇప్పుడు మనకి సెక్యూరిటీ గురించి కూడా చెప్పండి సార్. సెక్యూరిటీ మీకు సార్ 24/7 సెక్యూరిటీ. మనం యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ మేము సెక్యూరిటీ ఇన్స్టాల్ చేసినాం ఆల్రెడీ. మీ వెహికల్ రాగానే ఫాస్ట్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది మా దగ్గర, అది ఆల్రెడీ ఉన్నది. సెక్యూరిటీ 24/7 మనం సీసీ కెమెరా లెన్స్ లో ఉంటాం మనం. ఓకే, ప్రతి నిమిషం మీకు అన్ని ఫ్లోర్స్ సీసీ కెమెరా లెన్స్ లో ఉంటాం మనం. ఇంత పెద్ద గ్రేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ పెడతా సార్. నేను మామూలు సెక్యూరిటీ అని కదా. మీరు మీ ఇంట్లోకి ఎవరైనా రావాలంటే కూడా సెక్యూరిటీ దగ్గర నుంచి ఫోన్ చేయాలి. ఓకే, మీరు అప్లోడ్ చేస్తేనే పైకి వస్తారు. అలాంటి సిస్టమ్ ఇచ్చాం సార్. ఓకే, అంటే మనకి ఫైర్ సేఫ్టీ నామ్స్ కానీ హెచ్ఎండిఏ నామ్స్ అంటేనే అన్ని ఫైర్ సేఫ్టీలు అవన్నీ ఉంటాయి సార్. అవి లేకుండా ఏది చేయలేము. ఎందుకంటే సార్ కొందరు కస్టమర్స్ మీకు 100% వాస్తు అని చెప్పా, 100% మీకు సీసీ కెమెరా సెక్యూరిటీ అని చెప్పాను. వాటర్ సార్ ఇక్కడ ఏరియా వాటర్ ఎట్లాంటి ప్రాబ్లం. హైదరాబాద్ సిటీలో మీకు చాలా అపార్ట్మెంట్స్ చూస్తే ట్యాంకర్స్ వస్తుంటాయి, కానీ మనకు చుక్కు కూడా ఆ ప్రాబ్లం లేదు సార్. చుక్కు కూడా సఫిషియెంట్ వాటర్ ఉంది ఇప్పటికి. అలాగే బోర్స్ వేసినాం, ఇంకా బోర్స్ వస్తాయి మీకు. వాటర్ ఎలాంటి ఇబ్బంది ఉండదు, సెక్యూరిటీ ఇబ్బంది ఉండదు. ఓకేనా, వాస్తు ఇబ్బంది లేదు. ఇంకేం కావాలంటే సార్ నాకు ఏమైనా వచ్చానో నాకు చెప్పండి. అదే సార్, అన్ని డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోయినాయి. సో ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ వాళ్ళ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి. పర్సనల్ కూడా మీరు ఈ తుక్కుగూడ కానీ ఏరియాలో కనుక సెర్చ్ చేసిన వారు ఉంటే ఒక్కసారి అయితే పర్సన్ కూడా విజిట్ చేసి చూడండి. ఒక్కసారి ప్రాజెక్ట్కి విజిట్ చేసినట్టయితే మీరు దగ్గరుండి చూసినట్టయితే ఇంకా మంచి క్లారిటీ అన్నది కూడా రావడం జరుగుతుంది. వీడియోలో ఎంత చెప్పినా కూడా అండి జస్టిఫై అయితే అవ్వదు. మీ పర్సన్ కూడా విజిట్ చేసినప్పుడు మీరు అన్నది సాటిస్ఫాక్షన్ కూడా అవుతారు. కాబట్టి ఒక్కసారి మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. అలాగే మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నా కూడా సార్ వాళ్ళ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అన్న కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి వీడియో, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.